చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మహాగణుడా, నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, నీకు వందనాలు. ఈ సమయము నీది, ఈ ప్రజలు నీవారు. నా తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, మీరు నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మీరు మాట్లాడండి, మీరు బోధించండి. నీ బలహీనురాలిని ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ బలమైన వాక్కులు సియోనులో నుండి మీరు విడుదల చేయండి. నా నోటిని నాయన నీ నోరుంచి వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తుంటున్నాను. తండ్రి, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. ఎలాంటి ఆటంకము లేకుండా అయ్యా మీరు సహాయము చేయండి. అయ్యా, శ్రద్ధా భయభక్తులతో నాయనా ఈ మాటలు నువ్వు బోధిస్తుండగా అయ్యా మా హృదయంలోకి వీటిని నాయన మేము చేర్చుకున్నట్లుగా ప్రార్థిస్తుంటున్నాము. నీ కృప కనికరము మా మీద ఉంచి, నీ దయా దాక్షిణ్యములు మా మీద ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. దావీదు భక్తుడు ఏమడుగుతున్నాడండి? యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దావీదైతే ఆయన శరణుజొచ్చి ఉన్నాడు, ఆయనను ఆశ్రయంగాను చేసుకొని ఉన్నాడు. ఎన్నడూను ఇప్పుడొచ్చిన బాధ, ఇప్పుడొచ్చిన కష్టము నాకు ఎన్నడూను రానియకుమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. అవునా కాదండి? మనము కూడా ఒక్కొక్క సమయములో ఏమి తెలియని అర్థం కాని పరిస్థితుల్లో అన్ని దిక్కలు తిరిగేసి అన్ని చూసేసి అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాము. కానీ దావీదు అంటున్నాడు, ఆయన శరణుజొచ్చి ఉన్నాను అంటున్నాడు. మీకు మంచి ఒక సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. గడిచిన వారంలో ఒక సహోదరి లాగానే అనుకుంటూ ఉంది. ఆమె చాలా భక్తిపరురాలు, ఆమె దేవుణ్ణి అంగీకరించి ఉంది, ఆమె విశ్వసించి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె మాంత్రిక శోధనతో శోధించబడుతూ ఉంది. ఎన్ని దినములు అంటే 8 సంవత్సరాలంట. హల్లెలూయా, హల్లెలూయా. 8 సంవత్సరాలు ఆమె ప్రభువుని నమ్ముకొని ఉంది, ఆయనను ఆశ్రయించుంది. కానీ ఆమె 8 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చొని. హల్లెలూయా. ఆమె అనేక ప్రాంతాలు తిప్పేశారు వాళ్ళు. వాళ్ళ అమ్మ, వాళ్ళ భర్త, ఆమెకు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు కూడా ఉన్నారండి. హల్లెలూయా. అయితే ఆమె 8 సంవత్సరాల నుండి ఒక్కటే స్థలంలో కూర్చోనుంది. ఆ స్థలంలో నుండి అటు జరగదంట, ఇటు జరగదంట, అటు ఇటు ఏం జరగలేదు. ఒక్క దిక్కడే రేత్రి పొగుళ్ళు ఒక్క దిక్కడే కూర్చొని ఉంటుందండి. హల్లెలూయా. ఆమె స్నానం చేయదంట, నెలకొక్కసారి స్నానం చేస్తుందంట, నెలకొక్కసారి స్నానం చేస్తుందంట. వాష్రూమ్ వస్తే డబ్బాలో పోసేస్తే వాళ్ళ పిల్లలు బయటపడబోయాను. ఎంత దారుణం అండి. ఆమె బాత్రూమ్ పోవాలంటే అర్ధరాత్రిలో పోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అటు మెసులాడాలన్నా భయం, ఇటు మెసులాడాలన్నా భయం. ఒక్కటే దిక్కడ కూర్చొని ఉందండి. మేము ఉపవాస కూడికి కరీంనగర్ వెళ్ళాం. వెళితే ఆమె ప్రార్థన అంతా అయిపోయింది. అయ్యా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని పోవాలి కదా, పోయినా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎన్నటికి సిగ్గుపడనివ్వడు. దానిలో నుండి ఇప్పుడు మీకు ఈ మాట చెప్పవలసి వచ్చింది. అయితే ఆ సహోదరికి 45 సంవత్సరాలు ఉంటాయి. 45 సంవత్సరాలు చూస్తే ఎట్లుందంటే నాకు త్రిపుల్గా ఉంది. హల్లెలూయా.
అంత లావుంది, ఎంత పొడుగుందో, ఎంత పర్సనాలిటీ ఉందో, చాలా బాగుంది, చక్కగా ఉంది, మళ్ళీ తింటుంది, మంచిగానే ఉంటుంది. కానీ కూర్చున్న కానుండి కదలలేకపోతుంది. ఆమె నడవరాక కాదు. అర్థమవుతున్నాయా అండి? హల్లెలూయా. మనసు దేవుని మీద పెట్టి వినండి. చాలా ప్రాముఖ్యం ఈ మాటలు మనకి. అయితే ఆమె దగ్గరికి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ మా అయ్యగారు నాకు ఒక మాట చెప్పాడు. ఇదిగో, దురాత్మలు పట్టిన కాడికి వెళితే నువ్వు మైమరిచి కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యకు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నాకు ఎప్పుడో చెప్పాడు. నేను అందుని బట్టి నేను కళ్ళు తెసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ భాషలతో మాట్లాడుతూ నేను ఆమె పరిస్థితిని అంతా గమనిస్తున్నాను. అయితే ఆమెకు చాలా ఆశ ఉందంట తిరగాలని, చాలా ఆశ ఉందంట ఆమె అందరిలాగా ఉండాలని. కానీ ఆమె అస్సలు కదిలాడలేకపోతుంది, మెదలాడలేకపోతుంది. కంటి మీద కునుకు లేదంట ఆమెకు 8 సంవత్సరాలు. హల్లెలూయా. ఒకవేళ అదుపు తప్పి రెప్ప పాటిన ఇట్లా కన్ను మూసిందంటే భయం వచ్చేస్తుందంట ఆమెకి. ఏమొస్తుంది? భయం. ఎందుకు? నేను చనిపోతానేమో, నేను ఏమైపోతానో అని భయం వేస్తుందంట. ఆమె 8 సంవత్సరాల నుంచి ఒక్కటే నైటీ మీద ఉందండి. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో, ఎంత బంధకాలతో ఆమె బంధించబడుతుందో. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ 8 సంవత్సరాల బంధించబడి ఉన్న ఆమె దగ్గరికి తన సేవకులను తీసుకెళ్ళి ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉండగానే కళ్ళ ముందు దేవుడు స్వరం నాకు వినిపిస్తూ ఉంది. హల్లెలూయా. చప్పలు కొడతారా? హల్లెలూయా. దేవుడి స్వరము, దేవుడు నాతో అంటున్నాడు, ఆమె లేచి నడవబోతుంది. అట్లెట్లా నడవబోతుంది అని నేను అడిగితే కళ్ళు తెలుసుండగానే ఆమె నడిచినట్టు చూపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మా అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, ఆమె ఇప్పుడు నడవబోతుందంట. దేవుడు చెప్పాడు, నువ్వు చెయ్యి పట్టి నడిపించు, ఆమె లేచి నడుస్తుందని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా లే, దేవుడు నిన్ను నడిపిస్తాడు. మనం ముందుగా దేవుడు వెళుతున్నాడు. దేవుడు నీ చేయి పట్టుకొని, నా చేయి కాదు ఇది తల్లి, నా చేయి కాదు, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క హస్తము ఇప్పుడు నిన్ను పట్టుకొని ఉంది. నువ్వు ఆయన పట్టుకోలేదేమో, ఇప్పుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు, లేచి నడవమని చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ మాట చెప్తూ ఉంటే నేను భాషలతో మాట్లాడుతూ ఉన్నాను. దేవా, నువ్వు ఇప్పుడు గొప్ప కార్యం చేయాలి, నువ్వు ఇప్పుడు గొప్ప కార్యం చేయాలి. ఆ మాట నేను రాను. హల్లెలూయా. నేను రాను. అక్కడ ఆ పరిస్థితిలో ఆమె అస్సలకి లేవలేని పరిస్థితి. ఆమెని నేను ఒక పక్క, అయ్యగారు ఒక పక్క చేపట్టుకొని లేపినప్పుడు గడగడ వణికిపోతుంది. ఎవరన్నా వచ్చి ఆమెని లేపినట్లయితే వాళ్ళని మస్తు కొట్టేస్తుందంటండి. హల్లెలూయా. కర్ర ఏదుంటే అది తీసుకొని కొట్టేస్తుందంట. ఆహా, ఒక భయం నాలో ఉండే, కానీ దేవుడు నా దగ్గరికి రానియలేదు. అయితే నేను అంటున్నాను, ప్రభువా, నువ్వు ఇప్పుడు అద్భుతం చేయాలి, మీరు నడిపించాలా. మా అయ్యగారు అనుకున్నాడంట, 2 అడుగులు వేసి లోపలికి బయటికి తీసుకొస్తే సరిపోతుంది అనుకున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఆమె లేచి నడవబోతుంది అన్న తర్వాత ఆమెని 2 చేతులు పట్టుకొని చెరొక పక్క లేపి ఆమె దర్వాజలోకి రాగానే గడగడ వణికిపోతూ ఉంది. ఎలుగును చూడలేకపోతూ ఉంది. అయినను కానీ దేవుని యొక్క మాటలు చెబుతూ ఆమెని నడిపిస్తూ ఉంటే ఆమె మందిరంలోనికి తీసుకొచ్చినామండి. హల్లెలూయా. కరీంనగర్ మందిరంలోకి తీసుకొస్తే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, తన భర్త ఏడుస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో నమ్మలేకపోతున్నామయ్యా, మేము ఎన్నో ప్రాంతాలు తిరిగాం కానీ ఈ యొక్క అద్భుతాన్ని మా కళ్ళారా మేము చూడలేకపోయాం. ఇది నిజమా కాదా అని అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎటువంటి కార్యమైనా చేస్తాడండి. ఎటువంటి కార్యమైనా చేయడానికి ఆయన సమర్థుడు. దేవుని నమ్ముకున్న బిడ్డల్ని సిగ్గుపరచనివాడు. ఆయన సిగ్గుపరచనిస్తాడా?
8 సంవత్సరాల నుండి కదలాడకుండా మెదలాడకుండా ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి జీవితం మార్చేశాడు. ఆమంటుంది ఆ కళ్ళు మూతపడిపోయి తెరవట్లేదు, అస్సలకే తెరవలేకపోతుంది. దేవుడు ఇప్పటి నుండి నీకు భయం అంతా తీసివేస్తున్నాడు. నువ్వు మంచిగా చక్కగా నడవబోతూ ఉన్నావు, నీ పనులు నువ్వు చేసుకోబోతూ ఉన్నావు అని ప్రార్థన చేస్తూ భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆయన చేయి వదలలేదు. నాకు భయం అవుతుందని అంటుంది. కానీ కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అభిషేకంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రభు ఆత్మ ఆమెను వెళ్ళి తాకినప్పుడు ఆమె మనోనేత్రాలు తెరబడి ఆమె భయం అంతా పోయి, హల్లెలూయా హల్లెలూయా, ఆమె బంధించబడి ఉన్న బంధకాల నుండి బయటికి వచ్చేసిందండి. హల్లెలూయా. 8 సంవత్సరాలు ఆమె నరక యాతన పడింది, కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఆయన మహిమ ప్రభావములు కలిగిన దేవుడు. ఆయనకి సాటి ఎవ్వరు కూడా లేరండి. హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి, మీకు అసాధ్యమైనవి ఆయన సాధ్యపరుస్తాడు. రూఢిగా దేవుడు మీతో చెప్పమన్న మాట ఇది. హల్లెలూయా. చాలా మంది అంట బంధకాలలో ఉన్నారంట, మీరు బంధించబడి ఉన్నారంట, దానికి బానిసైపోయి ఉన్నారంట. ఆ బంధకాలన్నిటిలో నుండి ఈ దేవుడు, ఇదిగో నా యేసు దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు, ఎన్నటికీ సిగ్గుపరిచినట్టున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆశ్రయించినప్పుడు ఆ బిడ్డ కనిపెట్టుకొని ఉంది కాబట్టి ఆ బిడ్డకు విడుదల వచ్చిందండి. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మీ ద్వారా కూడా ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. ఏ ఒక్క రోజున అలా ప్రార్థన చేశారా అండి? నాకు ఈ బాధ పోలేదు, ఆ బాధ పోలేదు, నాకు ఈ కష్టం పోలేదు, ఏం దేవుళ్ళే, ఎంతసేపు అనుకుంటావులే, ఎంతసేపు ప్రార్థన చేస్తావులే, నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం వచ్చినట్లయితే మీ బంధకాలన్నీ తెగిపోబోతున్నాయి. విశ్వాసం వచ్చినట్లయితే మీ బాధలు తీర్చబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ బాధలు, ఇప్పుడున్న బాధలు ఇక ఉండవంట. హల్లెలూయా. ఆయన నీతిని బట్టి మిమ్మల్ని రక్షించుకొని ఉన్నాడు. ఆయన రక్షించుకున్నాడు, విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న వాడిని విడిచిపెట్టాడు, ఆయన పిలుచుకున్న వాడిని విడిచిపెట్టాడు. ఆ సహోదరుని విడిచిపెట్టాడా? వాళ్ళు కన్నీరు మున్నీరైపోతూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరిగింది? మన పాప దోషములు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, దేవుని శరణు వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు విడుదల అండి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని, ఏ ఒక్క అద్భుతం జరగట్లేదా? దేవుడు చేసిన ఏ ఉపకారములు కూడా, దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా దేవుని చేసిన ఉపకారములు దేనిని మరొకంటున్నాడు. హల్లెలూయా. మనం మర్చిపోతున్నాము, అందుకే సిగ్గుపడే పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిగ్గుపడనీయకుండా చేసే దేవుడు, ఆయన నీతిని బట్టి మనల్ని రక్షించుకొని ఉన్న దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆమె చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. ఆ సహోదరి ఒక్కటే వెళ్ళిందండి, భోజనము మాతో కూడా చేసి ఆమె బయటికి వెళ్ళింది. నేను రావాలనా అంటే, వద్దు డాడీ, నేను వెళ్ళి కడుక్కొని వస్తా, నాకు భయం అంతా పోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటుంది? వద్దు డాడీ, నాకు భయం అంతా పోయింది, నాతో కూడా యేసు ఉన్నాడు, నేను ఇక దేనికి భయపడను అని అంటుంది. వెళ్ళింది, ఒంటరిగా తిరిగింది, వాళ్ళ ఇంట్లోకి పోయింది, బయటికి వెళ్ళింది, వచ్చింది. పోలేదా? విడిచిపోలేదా? ఆ మాంత్రిక శోధన చేసి భయపడుతున్నారు దేవుని యొక్క బిడ్డలు. హల్లెలూయా. ఆ ఎంత మాత్రము దేవుడు నాతో చెప్పాడు. ఈ దినము ఉదయకాల ప్రార్థనలో నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ప్రార్థించుచు ఉండగా ఒక మండుచున్న పొదని చూశాను నేను. ఒక అగ్ని మండుతూ ఉంటే ఆ మంటలో నుండి
ఒక్కొక్క రవ్వ పైకి ఎగిరిపోతూ ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ రవ్వలు నా సేవకులు అయి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా సేవకులను నేను వాడుకోబోతూ ఉన్నాను. ఈ అంత్య దినాలలో అగ్ని అభిషేకముతో నేను వాడుకోబోతూ ఉన్నాను. హల్లెలూయా. మనమందరం వేసే సేవకులమే. మనమందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు. నన్ను నిన్ను కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. సిగ్గుపడనివ్వడంట. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని అభిషేకంతో నింపబడాలండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ అగ్ని జ్వాల, ఈ అగ్ని దగ్గరకు వస్తే దుష్టుడు మాడిపోవాలండి. హల్లెలూయా. దుష్టుని క్రియలు కాలిపోవాలండి. అటువంటిగా మనం మండించబడాలి. అటువంటి ప్రభావం మనం పొందుకోవాలి. మన దేవుడు అగ్ని నేత్రములు కలిగిన దేవుడు. మనము దేనికి సిగ్గుపడాల్సిన అవసరము లేదు. దేనికి బాధపడాల్సిన అవసరము లేదు. దేనికి దిగుపడాల్సిన అవసరము అంతకంటే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వని అంటున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఆయన దావీదు అంటున్నాడు, నాకు చెవి యొక్కి త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నాకు చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించు. దేంట్లో నుండి? బాధల్లో నుండి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్రయ శైలముగా దావీదు ఆశ్రయ శైలముగాను చేసుకొని ఉన్నాడు. ప్రాకారము గల ఇల్లుగా చేసుకొని ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇదిగో నా చెవి యొక్కు, నా ప్రార్థనకి నువ్వు చెవి యొక్కి నా మాటను మానకను విని త్వరగా నన్ను విడిపించి నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను రా, ప్రాకారము గల ఇల్లుగాను నువ్వు ఉండు అంటున్నాడు. హల్లెలూయా. మన ప్రాకారం ఏంటిదండి? ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండడమే. ప్రాకారము లేని ఇల్లు, పారిగోడ లేని ఇల్లు, తలుపులు లేని ఇల్లు, దర్వాజు లేని ఇల్లు ఎటువంటిదండి? దాంట్లో కుక్కలు పోతాయి, నక్కలు పోతాయి. అది అసలు దేనికి పనికి రాకుండా ఉంటుంది. అదే ప్రాకారం కలిగిన ఇల్లు అయితే కంచి వేయబడి ఉంటుంది. ఆ ప్రాకారము గల ఇల్లు మన ఆశ్రయ దుర్గము ఆయనే ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇల్లుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆయన ఇల్లుగా ఉంటానంటున్నాడు. ప్రాకారము గల ఇల్లుగా నిన్ను భద్రపరుస్తానంటున్నాడు. నీ జోలికి దేని రాని అని అంటున్నాడు. నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఆశ్రయ శైలముగా నువ్వు చేసుకున్నప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుంది ఆ దేవుని మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగ చేస్తాడంట? ప్రాకారము గల ఇల్లుగా ఉండమంటున్నాడు దావీదు. నా చుట్టూ నీ కాపుదల ఉంచమంటున్నాడు. నన్ను రక్షించమంటున్నాడు. మనకొద్ద రక్షణ, మనకొద్ద ప్రాకారము, మనకుండద్దా ఇల్లుగా? హల్లెలూయా. మన కొండగా ఉండద్దా? మన కోటగా ఉండద్దా? మన బలము ఆయన ఉండద్దా? హల్లెలూయా. చాలా మంది ఆయన బలము లేని వారు కృంగిపోతారు, కృషించిపోతారు. దేని ద్వారా? వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, సహాయము లేకుండా, ఎవరూ చూడని పరిస్థితి.
హల్లెలూయా. అదే దేవుడు మనలో ఉంటే, దేవుని ఇల్లుగా మనం మార్చుకుంటే, దేవుడు మనతో ఉంటే, ప్రాకారము గల ఇల్లుగా దావీదు ఉండమంటున్నాడు. నువ్వు ఉండమన్నావా? హల్లెలూయా. మీకు ఒక సంగతి చెప్పనా? గురువారము 1 గంట నుండి నాకు తలనొప్పి స్టార్ట్ అయిందండి. అది ఒక విపరీతమైన తలనొప్పి. అసలు ఎటువంటి తలనొప్పి అంటే చిన్నగా స్టార్ట్ అయింది, అది పెద్దగా అయింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నాకు తలనొప్పి వస్తుంది అన్నానే కానీ నాకు ఇంత భయంకరమైన తలనొప్పి వస్తుందని నేను అనలేదు. శుక్రవారం రోజు నేను ఉపవాసం ఉన్నాను. నాకు చాతనైతే లేదు, అసలు నా బాడీ అంతా షేక్ అయిపోతుంది. నాకు జడ వేసుకునే దగ్గర నొప్పి వస్తుంది, విపరీతమైన నొప్పి. అసలు నా కళ్ళు కనిపించట్లేదు, అసలు నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమైట్లేదు. అలాంటి నొప్పితో నేనున్నప్పుడు నాకు ఒక్కటే మాట గుర్తుకొచ్చింది, యేసయ్యా నేను నీ సేవకురాల్ని కదా. హల్లెలూయా. నేను నీ సేవకురాల్ని అయితే నేను ఎవ్వరికి చెప్పను, కానీ ఈ నొప్పి నువ్వే తీసేయాల. నువ్వు నాలో ఉండవని నాకు తెలుస్తుంది. నాకెందుకు వచ్చింది ఈ నొప్పి? నాకు ఒక కళ పడింది, ఆ కళలో నుండే స్టార్ట్ అయింది నాకు నొప్పి. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడి ఇదిగో నన్ను నువ్వు స్వస్థపరచాలి అని నేను అడిగాను. నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. భయంకరమైన నొప్పితో అసలు నేను ఆ దినము దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఏమన్నా తెలుసా? దేవా, నువ్వు నాలో ఉండగా, నేను నీ ఇల్లై ఉండగా, నువ్వు నా ప్రాకారమై ఉండగా నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? అసలు మెడిసిన్ ఎందుకు వేసుకోవాలి? నువ్వు లేకపోతే, నిన్ను ఆశ్రయించకపోతే, నువ్వెవరో తెలియకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళను. హల్లెలూయా. నువ్వు నాలో ఉండవు, గొప్ప కార్యం నువ్వు చేస్తావు. నన్ను స్వస్థపరిచే యెహోవా నువ్వే, నా తండ్రివై ఉన్నావు నువ్వు. హల్లెలూయా. నేను నీకు తప్ప నేను ఎవరికి చెప్పను. అంతలో